భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన 'టాక్సిక్' సినిమా దాదాపు 3 గంటల 14 నిమిషాల రన్ టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే విజువల్స్ ఉన్నంత గొప్పగా సినిమాలో కథ లేకుండా పోయింది. సినిమా ఫస్ట్ హాఫ్‌లో అసలు కథ ఎటు వెళ్తుందో అర్థం చేసుకోవడం చాలా కష్టంగా అనిపించింది. ఇంటర్వెల్ వరకు కూడా స్టోరీ స్టార్ట్ అయిన ఫీలింగే కలగలేదు. ఇంకా ఇంటర్వెల్ తర్వాతైనా సినిమా స్టార్ట్ అవుతదనుకుంటే ఇంటర్వెల్ నుంచి కొత్త కథ మొదలైనట్టు అనిపించింది. మెయిన్‌గా అసలు కొన్ని క్యారెక్టర్స్ ఎందుకు వస్తున్నాయో వాళ్ళకి సినిమాకి సంబంధం ఏంటో కూడా అర్థం కాదు. ఇక పాజిటివ్ విషయానికి వస్తే యష్ పెర్ఫార్మన్స్ అదిరిపోయింది. కొన్ని కాదు చాలా సీన్స్‌లో స్టోరీ అంతా ఫ్లాట్‌గా వెళ్తున్నప్పుడు యష్ యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కొన్ని సీన్స్‌ని నిలబెట్టాడు. అంతేకాకుండా విజువల్స్‌ని హాలీవుడ్ రేంజ్‌లో ప్రెజెంట్ చేయడం ఈ సినిమాకి ఒక పెద్ద పాజిటివ్ నోట్ అని చెప్పుకోవాలి. ఇంకా నెగెటివ్స్ విషయానికి వస్తే మెయిన్‌గా స్టోరీ. అసలు స్టోరీలో ఏమున్నదని యష్ 'కేజీఎఫ్' తర్వాత అన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకొని ఈ మూవీని అసలు ఎలా యాక్సెప్ట్ చేశారో ఆయనకే తెలియాలి. ఇంత బడ్జెట్ పెట్టిన మూవీలో అట్‌లీస్ట్ యాక్షన్ అయినా బావుండాలి కదా! యాక్షన్ కూడా ఏమాత్రం అనిపించలేదు. అండ్ మ్యూజిక్ కూడా చాలా అండర్‌వెల్మింగ్‌గా ఉంది. ఇంకా నా రేటింగ్ విషయానికి వస్తే 2/5 అది కూడా కేవలం విజువల్స్ అండ్ యష్ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ వల్ల. ఇంకా మీ ఇష్టం థియేటర్‌కి వెళ్తారో లేక ఓటీటీలో చూస్తారనేది.